కోదాడ పట్టణంలో గాంధీనగర్ శ్మశాన వాటిక వద్ద కర్ణ రాజేష్ మృతి దేహానికి జరుగుతున్న రీపోస్ట్ మార్టం వద్దకు మందకృష్ణ మాదిగ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల తర్వాత కర్ణ రాజేష్ మృతి చేయడానికి బీబీనగర్లో ఉండే ఎయిమ్స్ హాస్పిటల్ వైద్యులు రీపోస్ట్ మార్టం నిర్వహించారు. కర్ణ రాజేష్ మృతదేహంపై ఏర్పడిన గాయాలను చూసి 90 రోజుల క్రితమే రీపోస్ట్ మార్టం జరపాలి అని ఎంఆర్పీఎస్ త్వరగా మృతదేహం కొల్లిపోయిన తర్వాత కావాలి అనే జాప్యం చేసి నేడు రీపోస్ట్ మార్టం జరిపారు. హెలికాప్టర్ ద్వారా రోడ్డు మార్గం ద్వారా వారానికి ఓసారి కోదాడికి వస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇప్పటి వరకు కర్ల రాజేష్ ఇంటికి రాకపోవడం ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడడం కోసమే అని మేము భావిస్తున్నామని, కర్ల రాజేష్ మృతి దేహానికి పోస్ట్ మార్టం జరగకముందే ఎక్కడి నుండి వైద్యులు వచ్చారో వారి ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని ఎంక్వైరీలో మొదలుపెట్టారు. రేపు తెలియబోయే రీపోస్ట్ మార్టంలో కూడా అవకతవకలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగలు వ్యతిరేకంగా మారుతారు అని అన్నారు. సురేష్ ఫోటో కొట్టారు. అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ ఒకటి ఇవ్వాల్సి ఉంది సార్. ఈరోజు నన్ను పిలిచినా నేను లోపలి రానన్నా. సస్పెన్షన్ చేస్తాము, సస్పెన్షన్కి ఒప్పుకుంటే నన్ను రమ్మనండి. నేను అప్పటిదాకా పడుకొని ఉంటాను. నాకు మెదడు నరాలు బాగోలే, నా హెల్త్ బాగాలే. సస్పెన్షన్ అయితేనే నేను వస్తా మాట్లాడతాను. అదర్వైజ్ మామూలుగా ఉంటాయి. మొత్తం 100 రోజుల క్రితం లాకప్ డెత్ గురైన కర్ల రాజేష్ మృతదేహానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీబీనగర్లో ఉండబడే ఎయిమ్స్ వైద్యులతో ఈరోజు రీపోస్ట్ మార్టం జరిగింది. రీపోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ పరంగా మేము స్వాగతిస్తున్నాం. కానీ రీపోస్ట్ మార్టం చేయించడానికి కూడా ఉద్దేశపూర్వకమైన జాప్యం జరిగిందని మేము స్పష్టంగా చెప్తున్నాం. కర్ల రాజేష్ మాదిగా లాకప్ డెత్ గురై ఈ రోజుకి 101 రోజు. నవంబర్ 16న 2025 నవంబర్ 16న ఆయన లాకప్ డెత్ గురై చనిపోతే ఇవాళ 2026 ఫిబ్రవరి 27లో ఉన్నాం. అంటే ఈ రోజు రీపోస్ట్ మార్టం అనేది ఆయన చనిపోయిన తర్వాత, ఆయన చంపబడ్డ తర్వాత 101 రోజులు జరిగింది. వాస్తవానికి ఎంఆర్పీఎస్ పరంగా మేము కర్ల రాజేష్ కుటుంబ సభ్యుల్ని, తల్లిని, కుటుంబ సభ్యులందరినీ ఇక్కడనే కలుసుకున్న తర్వాత మేము చేసిన డిమాండ్లో ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం జరగాల్సిందే అని డిమాండ్ చేయడం జరిగింది. మేము డిమాండ్ చేసి సరిగ్గా ఈ రోజుకి 3 నెలలు. రాజేష్ లాకప్ డెత్ గురైంది 101 రోజు. మేము రీపోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేసింది ఈ రోజుకి 90 రోజులు. సరిగ్గా నేను నవంబర్ 26న కోదాడకు వచ్చాను. ఈరోజు ఫిబ్రవరి 27, 91 రోజు. ఇంత జాప్యానికి కారణం ఏందన్నప్పుడు ఇది లాకప్ డెతే గనక పోలీసుల చిత్రహింసల వల్లనే రాజేష్ మరణించిండనే విషయం పోలీసులకు తెలుసు గనక సాక్ష్యాలను కనుమరుగు చేయడం కోసం చేసే ఉద్దేశపూర్వమైన కుట్రలో భాగమే ఈ జాప్యం చేశారు.
మేము డిమాండ్ చేసి 91 రోజు. అదే మేము డిమాండ్ చేసిన మొదటి వారమో మొదటి రోజో రీపోస్ట్ మార్టం చేస్తే శరీరం మీద పోలీసులు పెట్టిన చిత్రహింసల గాయాలు, అందుకు సంబంధించిన గుర్తులు, శరీరం లోపల ఉండబడే గాయాలకు సంబంధించిన తీవ్రత స్పష్టంగా రీపోస్ట్ మార్టంలో కనిపించేది, వాస్తవాలు తెలిసేది. అది పోలీస్ డిపార్ట్మెంట్కు తెలుసు. అందుకనే ఎంతకాలం జాప్యం చేస్తే అంతకాలం రాజేష్ మృతదేహం కుళ్ళిపోతుంది, శరీరం మీద ఎలాంటి గాయాలు కనిపించకుండా, మరణానికి అసలు కారణం అర్థం కాకుండా తెలియకుండా ఉండడం కోసం కప్పిపుచ్చడం జరిగింది. ఇప్పుడు రేపు ఈ రీపోస్ట్ మార్టం రిపోర్టు ద్వారా సత్యం వధించకుండా చూడాలని, న్యాయాన్ని గెలిపించే విధంగా ఉండాలని, వాస్తవాలను మాత్రమే ఖచ్చితంగా నివేదికలు ఉండే విధంగా చూడాలని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదికను మళ్ళీ వాళ్ళు ఏదో రకంగా రీపోస్ట్ మార్టం నివేదికను వాళ్ళు ఏదో రకంగా మళ్ళీ దారి తప్పించడానికి చేసే ప్రయత్నాలు కూడా వాళ్ళు కొనసాగిస్తారని చెప్పి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే పోస్ట్ మార్టం ఫిబ్రవరి 17న జరిగిన నవంబర్ 17న జరిగినప్పటికీ 2025న మేము రీపోస్ట్ మార్టం డిమాండ్ చేయడానికి కారణం డ్యూటీలో లేని లక్ష్మీకాంతారెడ్డి, డాక్టర్ లక్ష్మీకాంతారెడ్డి తోటి పోస్ట్ మార్టం చేయించడం, కోదాడ నుండి రామకృష్ణారెడ్డిని తీసుకెళ్లి వీడియో తీయించడంతో మాకు డౌట్ వచ్చేసింది. ఆ రోజు పోస్ట్ మార్టం గాంధీ ఆసుపత్రిలో చేసిన డాక్టర్ లక్ష్మీకాంతారెడ్డి డ్యూటీ లేదు, కానీ డాక్టర్ లక్ష్మీకాంతారెడ్డితో డ్యూటీ చేయించారు. అదే సమయంలో వీడియో తీయాలంటే నిపుణులైన వీడియోగ్రాఫర్ తోటి మాత్రమే మానవ హక్కుల కమిషన్ నివేదిక వీడియో తీయాలి. కానీ హైదరాబాద్లో నిపుణులు దొరకనట్టుగా కోదాడ నుంచి రామకృష్ణారెడ్డి అనే ఒక మయూరి ల్యాబ్కు సంబంధించిన ఒక రెడ్డిని తీసుకెళ్లి వీడియో తీయించారు. ఈ 2 డౌట్లు ఉండడం వల్ల మేము రీపోస్ట్ మార్టం డిమాండ్ చేశాం. కానీ ఇక్కడ రీపోస్ట్ మార్టం ఇంకా ప్రారంభం కాలే, పై పోలీస్ అధికారులు మాత్రం రీపోస్ట్ మార్టం చేయడానికి వచ్చిన డాక్టర్లు ఎవరు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏవి అని చెక్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రంటే, అంటే ఇంకా వాళ్ళు కేసును బలహీనం చేయడానికి, పోలీసులను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు ఒడిగట్టబోతుందో అది స్పష్టంగా రుజువుతుంది. నేను మాట్లాడే ప్రతి మాటకు మేము కట్టుబడి ఉంటాం. ఇక్కడ పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం ప్రారంభమే కాలే, కానీ పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన డాక్టర్లు ఎవరు, వాళ్ళ నంబర్లు ఏంటని వాళ్ళకి ఏమవసరం, వచ్చిన డాక్టర్లు ఎవరు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంది, వాళ్ళకి ఏమవసరం. ఇది పై అధికారులు చేస్తున్న ఒక దుర్మార్గమైన ఆలోచన. మేము అంటున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలకు గుర్తు చేస్తున్నాం, మీకు ఇంటెలిజెన్స్ ఉన్నట్టుగానే అనాధికారికంగా మాకు కూడా మీ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది. మీకు ఇంటెలిజెన్స్ ఉన్నది అఫీషియల్గా, మాకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మాకు కూడా సమాచారం ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ పోస్ట్ మార్టం పోలీసులను కాపాడడానికి, అదే సమయంలో మృతుడి శరీరం మీద ఉండబడే గాయాలు కనిపించకుండా చేయడానికి, మృతుడి రాజేష్ మృతదేహం మొత్తం కుళ్ళిపోయేలాగా చేయడానికే ఈ కుట్ర చేశారు. ఎట్టకేలకు రాజేష్ చనిపోయిన 101 రోజుకు రీపోస్ట్ మార్టం జరిగిందంటే, మేము డిమాండ్ చేసిన తర్వాత 91 రోజుకు జరిగిందంటే, ఎస్సీ కమిషన్ సూచన కూడా 2 నెలలకు పట్టించుకోలేదంటే ఇది ఉద్దేశపూర్వకమైన జాప్యమే, ఇది పోలీసులను కాపాడుకోవడం కోసం చేసిన జాప్యమే అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ